శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూలై 30 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవలసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాచింది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. మన గురువు గారి పేరు వచ్చి శివరామదాస్ స్వామి అండి. మీరు సబ్మిట్ చేసిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారండి. ఈ గురువుగారి ద్వారా ఎంతో లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మీకు ఎటువంటి సమస్య ఉన్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఇక ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వం కనుక మనం గమనించినట్లయితే బంధాలకు, అనుబంధాలకు చాలా చక్కగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసినటువంటి పరిచయమైనటువంటి కొత్త వ్యక్తులను కానీ పాత వ్యక్తులను కానీ చాలా మంచి ప్రాధాన్యత ఇస్తారండి. స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ అస్సలు విడిచిపెట్టుకోరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసము నిరంతరం కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే క్రమశిక్షణ లేనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షిత, కార్యదక్షత వీరికి కలిగి ఉంటారన్నమాట. ఇక వివరాల్లోకి వెళ్తే ముఖ్యంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు అద్భుతమైనటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందండి. అది వ్యాపారం అవకాశం కావచ్చు, లేదంటే కెరీర్ సంబంధించింది కావచ్చు, లేదంటే మీ ఆదాయ మార్గానికి సంబంధించి ఎవరైనా మీకు చక్కని గైడెన్స్ అందించడం కానీ జరుగుతుందన్నమాట. ఇక మీకు ఎవరో ఒకరి ద్వారా ఒక మంచి సహాయం అయితే తప్పకుండా రేపటి రోజున మీ పనిలో మీరు పొందుతారు. అలాగే మీ యొక్క జీవితానికి కొన్ని కీలకమైనటువంటి సంఘటనలు కూడా రేపటి రోజు జరగబోతున్నాయి. అది వ్యాపారస్తులకు చాలా కాలంగా పెట్టుబడులు అనుకూలంగా రాకలేదంటే నూతన వ్యాపార పెట్టుబడులు కూడా మీకు ఏదైనా కానీ కలిసి రాకపోవడం ఇటువంటివి జరుగుతూ వస్తూ ఉంటాయి కదండి. అయితే రేపటి రోజు మీరు చాలా మంచి అవకాశాలు పొందబోతున్నారు. మంచి లాభాలను కూడా పొందుతారు. వారికి సంబంధించినటువంటి ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. అంటే ఈ మధ్య కాలంలో కళలు కంటూ ప్రయత్నాలు చేసినటువంటి మంచి అవకాశం అయితే రాబోతుంది. దీనికి సంబంధించినటువంటి గొప్ప శుభవార్తను అయితే రేపటి రోజున మధ్యాహ్నం అంటే రేపటి రోజున 4-5 గంటల మధ్యలో మీరు మంచి శుభవార్తలు అయితే వింటారు. బంధువులు కానీ మిత్రులు కానీ మీ దగ్గరికి వచ్చి మీతో బంధాలు కలుపుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వారితో బంధం మీరు తెగదింపులు చేసుకున్నారు, కానీ కొన్ని పరిస్థితుల కారణంగా వారితో కమ్యూనికేషన్ అనేది పూర్తిగా మిస్ అయిపోతూ ఉంటుందన్నమాట. అటువంటి వ్యక్తులు ఏంటంటే మరలా తిరిగి మీ దగ్గరకు వచ్చి రియలైజ్ అయిపోయి మీతో బంధాన్ని కంటిన్యూ చేస్తారు. ఇక చాలా కాలం నుండి పరిష్కారం లేనటువంటి అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే కనుక మీకు ఒక మంచి పరిష్కార మార్గం అయితే దొరుకుతుంది. మీ జీవితంలో ముఖ్యంగా ఒక అద్భుతం అయితే జరుగుతుందండి. దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ ఈ రోజు మధ్యాహ్నం 4-5 గంటలకల్లా మీరు వినేటువంటి అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే నేరుగా రిసీవ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రెండ్స్తో రిసీవ్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక అద్భుతం అయితే జరిగేటువంటి అవకాశాలు రేపటి రోజున దిన ఫలితాల్లో ఈ రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. మిగిలిన అంశాలు చాలా మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు దిన ఫలితాల ప్రకారం కలుసుకోవాలనుకున్నటువంటి మిత్రులను కూడా మీరు కలుసుకోగలుగుతారు. వారితో చాలా కాలం నుండి మీరు కొన్ని పరిస్థితుల కారణంగా దూరంగా ఉంటున్నారు. అటువంటి వ్యక్తులు తిరిగి మరలా మీకు కలుసుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి అప్పుల ఊబి నుండి బయటపడేటువంటి మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా అప్పుల ఊబి నుండి బయటపడడానికి భగవంతుడు మీకు ఒక మార్గాన్ని అయితే తప్పకుండా చూపించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ వ్యాపారస్తులు చాలా కాలం నుండి ఒకే వ్యాపారం కొనసాగిస్తూ ఉంటారు. మరొక ఆఫర్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదండి. అటువంటి వారికి కూడా మంచి ఆఫర్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఈరోజు వినియోగదారులతో మీకు ఏదైనా మనస్పర్ధలు కూడా కనిపిస్తున్నాయి, కాబట్టి జాగ్రత్త పడండి. భాగస్వాములతో కూడా కొంచెం చిన్న చిన్న విషయాల దగ్గర అది పెద్దగా మారి అది గొడవకు దారితీసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే ఈ రాశి అయినటువంటి స్త్రీలు ఎవరైనా కానీ పరాయ పురుషులకు సంబంధించినటువంటి వ్యవహారాల పట్ల కూడా ఒక ఆరోపణ ఎదుర్కోవాల్సిన అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి అతి చనువు అనేది పరాయి పురుషులతో మీకు లేనిపోయిన సమస్యలు తెచ్చిపెడుతుంది. కాబట్టి
ఈ అంశంలో కూడా ఈ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకొని తీరాలి. ఇక ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ యొక్క కుటుంబ సభ్యులతో గొడవలు తలెత్తుతున్న అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆవేశపూరితమైన నిర్ణయాలు అసలు మంచివి కావు. తొందరపడతనంతో మీరు ఆలోచించకుండా అడుగు ముందుకు వేయడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు మీరు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో ఈ రాశి వారు తగినటువంటి జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి ఏదైనా పని మొదలు పెట్టాలనుకుంటూ ఉంటే ఆ పని మొదలుపెట్టి ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆ పని అక్కడే ఆపాల్సి వస్తుందండి. మరి అటువంటి పనిని ఈరోజు మీరు మొదలు పెడితే కనుక తప్పకుండా మీరు దాన్ని పూర్తి చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వసూలు కానటువంటి డబ్బులు కూడా ఈరోజు వసూలు కాబోతున్నాయి. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చారు కానీ లేదంటే మీ యొక్క భరోసా మీద ఎవరికైనా వ్యక్తులకు డబ్బు అప్పుగా ఇచ్చుంటారు కదా! ఆ యొక్క భారం అనేది కూడా ఆర్థిక భారం అనేది మీ పైన పడి ఉంటుంది. ఈ విధంగా మీరు ఎన్నో రకాల సమస్యలతో, ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి కూడా మీకు విముక్తి అయితే పొందేటువంటి మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. ఇక అలాగే ఈ రాసినటువంటి విద్యార్థులకు సమయం కూడా రేపటి రోజున చాలా అనుకూలంగా కనిపిస్తుందండి. చాలా కాలం నుండి మీరు ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారం లేదని చెప్పి మదన పడుతూ ఉన్నట్లయితే కూడా ఆ సమస్యకు చక్కని పరిష్కారం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ చాలా కాలం నుండి మీ యొక్క కుటుంబ సభ్యులతో గొడవల కారణంగా దూరంగా ఉన్నట్లయితే మీకు అది కూడా అంటే తోబుట్టులు కానీ, తల్లిదండ్రులు కానీ, సంతానం కానీ, లేదంటే మీ యొక్క భార్యాభర్త కానీ ఎవరైనా కానీ మీ కుటుంబ సభ్యులతో, సొంత వ్యక్తులతో మనస్పర్ధల కారణంగా కొంచెం దూరంగా ఉన్నట్లయితే అనుకున్నటువంటి ఒక సంఘటన ద్వారా మీకు మీరుగా రియలైజ్ అయిపోతారు. అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులు కూడా రియలైజ్ అవుతారు. తిరిగి మీ యొక్క బంధాన్నయితే మీరు పునరుద్ధరించుకునేటువంటి ప్రయత్నం అయితే మొదలుపెడతారు. ఇక విదేశాల్లో ఉన్నవారు విదేశాల్లో ఉన్నటువంటి వారి యొక్క తల్లిదండ్రుల నుండి ఒక మంచి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకుంటారు. మీరు చేసినటువంటి ప్రయత్నాలు వారి ముందుకు ఒక చక్కని ఫలితంగా కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల, ప్రతికూల మిశ్రమైనటువంటి రోజుగా రేపటి రోజున గడవబోతుందండి. కానీ ముఖ్యంగా రేపటి రోజున మధ్యాహ్నం 4, 5 గంటల కల్లా మీకు సంబంధించిన ఒక అద్భుతమైనటువంటి మంచి శుభవార్తనైతే ఖచ్చితంగా వింటారు. లేదంటే ఏదైనా స్నేహితుల ద్వారా అయితే ఆ అద్భుతమైనటువంటి వార్తను కానీ మీరు తప్పకుండా పొందే తీరుతారు. ఇక అలాగే ఈ రాశివారు రేపటి రోజున మీకు అనుకూలంగా ఉండటానికి శివారాధన చేసుకోండి. నిత్యము కూడా మీరైతే ఇంట్లో చక్కగా దీపారాధన చేసుకొని అలాగే మీరు పేదవారికి ఎవరికైనా కానీ వస్తువులు కానీ, వస్త్రాలు కానీ దానంగా ఇవ్వండి. దానివల్ల మీరు మరిన్ని శుభప్రదమైనటువంటి మంచి ఫలితాలనైతే పొందుతారు. ఆర్థిక స్థితి కనుక మీకు అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం ద్వారా కూడా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలనైతే మీరు ఖచ్చితంగా చూస్తారండి. అదేవిధంగా అయితే మీకున్నటువంటి మీ స్నేహితుల పరంగా చూసుకున్నట్లయితే మీ స్నేహితులతో ఒకరు రేపటి రోజున మీకు ఏదైనా కానీ ఏదైనా ఒకటి కలిగినట్టు అసౌకర్యం కలిగినటువంటి మీకు మానసికమైన అశాంతిని కలిగించినటువంటి మాటలను మీ ముందుకు తీసుకురావడము లేదంటే ఏదైనా కానీ మాట పెరిగి అది వాగ్వాదంగా చోటు చేసుకోవడం ఇటువంటివి జరుగుతాయి. కాబట్టి ఇటువంటి మానసికమైనటువంటి అశాంతికి గురి చేసే విధంగా మీరు ఏ స్నేహితులతో కూడా అనవసరంగా డిస్కషన్ చేసుకోకండి. మీకు మీరుగా ఏ విషయాన్ని కూడా వారితో చెప్పుకోవడం కానీ లేదంటే వారి ద్వారా ఒక మాట వినపడడం కానీ ఇటువంటివి చేసి చేసుకోకండి. అలాగే రేపటి రోజు మీరు టెన్షన్స్కు అదుపులో ఉంచుకోవడానికి చక్కని సంగీతాన్ని వినండి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి అలాగే ఆర్థిక అభివృద్ధి కోసం సమాలోచనలు కూడా చేస్తారు. ఇక పోస్ట్ ద్వారా అందినటువంటి ఆ ఒక వార్త కూడా కుటుంబం అంతటికి కూడా మరింత సంతోషాన్ని కలిగించినటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక మీరు రేపటి రోజున ప్రేమికుల పరంగా చూసినట్లయితే తొలి చూపులోనే రేపటి రోజున ప్రేమికులు ఎవరైనా కానీ ప్రేమలో పడవచ్చండి. అలాగే మీకు మీ యొక్క అంటే ఈరోజు కారణం లేకుండా ఇతరులతో మీకు వాగ్వాదం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఇతరుల పట్ల మీరు ప్రవర్తన కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి. మీ సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా మీ పనిలో మీరు నిమగ్నమై ఉంటారు. అలాగే మీ జీవిత భాగస్వామి కోసము మీ కుటుంబం కోసం ఏదైనా కానీ స్పెషల్గా ఏదైనా ఒక మంచి పని చేయాలని చెప్పి నిర్ధారించుకుంటారు. తద్వారా ఏంటంటే అండి మీ కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని మరింత ఎక్కువగా ప్రేమిస్తారు. అయితే రేపటి రోజున మీరు మరొక ముఖ్యమైనటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అది కూడా మీ కుటుంబ సభ్యుల పట్ల మీ యొక్క దబాయింపు తత్వం అలాగే మీ పనికిరానటువంటి వాదనలకు దారితీసినటువంటి విమర్శలకు తెరలేపుతుంది. కాబట్టి మీ కుటుంబం అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నప్పుడు అనవసరంగా ఏది విషయాల గురించి కూడా అంటే గతంలో జరిగినటువంటి విషయాల గురించి గతంలో మీ మధ్య జరిగినటువంటి గొడవల గురించి ఇటువంటి విషయాలు కూడా మరలా తీసుకురావడం తద్వారా మీకు ఏదో ఒక విధంగా విమర్శలకు తెరలేపుతుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే మీ ప్రియమైన వ్యక్తి మీకు వినోద బోల్డ్ సంతోషాన్ని తీసుకొచ్చే విధంగా మంచి విషయాలను మంచి కబుర్లు చెప్పడం వల్ల మీ మనసు అనేది రిలాక్స్ అవుతుంది. మీ ఆలోచన రీతిలో విశ్వసనీయతను
సూటి అయినప్పటికీ కూడా దృక్పథాన్ని కలిగి ఉండటము మీ యొక్క స్త్రీ నిశ్చయం అలాగే నైపుణ్యం కూడా గుర్తింపుని పొందుతాయి. భగవంతుడు రేపటి రోజు మీకు ఏదో ఒక విధంగా అనుకూలమైన సహాయం చేయడానికి మీకు తోడుగా ఉండబోతున్నారని చెప్పుకోవాలి. ఇక అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు కూడా జరుగుతాయండి. అలాగే వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరగడంతో పాటుగా మీకు ఏదైతే అంటే చాలా రోజుల నుండి మీకు అనుకూలంగా ఉండేటువంటి భార్య కోసమో, భర్త కోసమో మీరు కనుక ఎదురు చూస్తున్నట్లయితే కనుక చక్కగా ఒక మంచి ఆఫర్ అనేది మీ ముందుకు వస్తుంది. అలాగే మీకు కొండంత అదృష్టం అనేది ముందు ముందు రోజుల్లో ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు దైవారాధన చేసుకోవడం మానుకోకుండా ఉండండి. అలాగే మీకు తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి రేపటి రోజున అంటే ఏదైనా గొడవలకు అలాగే మీ స్నేహితుల మధ్య ఏదైనా గొడవలు జరగకుండా ఇంట్లో గొడవలు జరగకుండా ఉండాలంటే మాత్రము మీ ప్రవర్తన రేపటి రోజున పూర్తిగా మార్పు అనేది రావాలి. అంటే మీకు ఒక రోజు ముందుగానే ఈ విధంగా ఉంటుంది మీ జాతక ఫలితాల ఆధారంగా అని చెప్పి తెలుసుకున్నప్పుడైనా మీకు వచ్చేటువంటి మాటలను జాగ్రత్తగా రానివ్వండి. అలాగే నలుగురిలో ఉన్నప్పుడు మీ మాట తీరు మీ ప్రవర్తన అనేది పూర్తిగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. మరి తెలిసినా కాండి సింహరాశి వరకు జాతక ఫలితాలు తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.